నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ట్విన్ ఇంజిన్ ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్ తొలి విడత ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గతంలో తలెత్తిన భద్రతాపరమైన ఆందోళనలన్నింటినీ ఈ కొత్త వెర్షన్లో పరిష్కరించామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇందులో అనేక మార్పులు చేసినట్లు తెలిపారు. కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా పౌర విమానయాన రంగంలోకి హెచ్ఏఎల్ విస్తరించడం, పూర్తి స్వదేశీ ఇంజన్తో విమానయాన రికార్డులు సృష్టించడం దేశానికి గర్వకారణమని రామ్మోహన్ నాయుడు కొనియాడారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని డీజీపీ బాధ్యతారాహిత్య సమాధానమే దీనికి నిదర్శనమని వైసీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జంతు బలుల కేసులో అరెస్టైన వారిని పెట్రోలింగ్ వాహనాలు లేకపోవడం వల్లనే రోడ్డుపై నడిపించామని డీజీపీ చెప్పిన వ్యాఖ్యలు ఆయన తప్పుపట్టారు. గాడి తప్పిన పోలీసు వ్యవస్థకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తుంటే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఎవరిస్తారని ప్రశ్నించారు. ముద్దాయిలను ఎందుకు రోడ్ల మీద నడిపిస్తూ తీసుకెళ్తున్నారు, ఏంటి పరిస్థితి అని నేను అడిగినప్పుడు గౌరవ డీజీపీ గారు, ఈ రాష్ట్ర పోలీస్ బాస్ అయినటువంటి డీజీపీ గారు ఆయన ఇచ్చినటువంటి సమాధానము, మా దగ్గర ఏ విధమైనటువంటి పెట్రోలింగ్ వెహికల్స్ ఆ సమయంలో లేవు, అందుకోసం నడిపించి తీసుకుని పోతున్నాము అని. నిజంగా అది ఎంత బాధ్యతారహితమైనటువంటి ఆన్సర్ అని చెప్పేసి మనం చూసుకుంటా పోతే, పోలీసులు రక్షించే విధానం ఒక ఉంటుంది మామూలే. కొంత వాళ్ళ డిపార్ట్మెంట్ మీద కొంత సానుభూతి ఉండొచ్చు, తప్పు చేసినటువంటి ఆఫీసర్ల మీద కొంతవరకు, కొంత ఎక్స్టెంట్ వరకు. మరీ ఇంత దిగజారి ఆ రోజు ఒక కదిర్లో జరిగినటువంటి ఒక సంఘటనలో భాగంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ లో బాణసంచా కాలుస్తూ ఉంటే ఆ బాణసంచా కాల్చవద్దు అని చెప్పినారని చెప్పేసి అక్కడ అదే కుటుంబ సభ్యుల్లో ఒకరు చిన్న ఘర్షణ పడితే దాన్ని రాజకీయంగా క్రియేట్ చేసి ఆ రోజు అతని మీద ఒక దుర్మార్గమైనటువంటి కేసు, అంటే ఒక గర్భిణీ స్త్రీని కాలుతో తన్నినాడు అనేటువంటి కేసు పెట్టి, సరే కేసు పెట్టడం ఓకే, అక్కడ ఏం జరిగింది ఏమనేది రేపు న్యాయస్థానాలు ఉన్నాయి, ఆ కేసు ఎంతవరకు వస్తుంది ఏమనేది రేపు న్యాయస్థానంలో తేలుతుంది. కానీ దానికి ముందుగానే ఒక కన్క్లూజివ్ గా ఆ ముద్దాయిని తీసుకెళ్లి ఇష్టం వచ్చినటువంటి బాధి అతను దావా నడచలేనటువంటి పరిస్థితిలో ఉంటే అతన్ని రోడ్డు మీద నడిపిస్తూ కోర్టుకు తీసుకొని పోయేటువంటి దృశ్యం మనము రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని టీవీ ఛానళ్లు, అన్ని న్యూస్ ఛానళ్లు, అన్ని పేపర్లు ప్రచురించినాయి. అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక ముద్దాయిని, అంటే మేము ఇలా చేస్తాము, మాకు చట్టంలో ఉండేటువంటి నియమాలు, నిబంధనలు, కోర్టు యొక్క ఆదేశాలు మాకు ఏవి అవసరం లేదు, మేము చెప్పిందే, మేము చేసిందే కరెక్ట్ అనేటువంటి ధోరణిలో ఈరోజు పోలీసు వ్యవస్థ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఇంత బాధ్యతారహితమైనటువంటి పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కొనసాగిస్తుందంటే
ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. కోర్టులు ప్రతి అంశంలోనూ ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు వీళ్ళకి చీవాట్లు పెడుతున్నా, కోర్టులు మందలిస్తున్నా, కోర్టులు ఈరోజు అనేక రకాలైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసినా, అరెస్టు చేసేటువంటి విధానంలో మార్గదర్శకాలు జారీ చేసినా, ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి వీళ్ళకి చెప్పినా కూడా కోర్టులంటే గౌరవం లేదు. ప్రజాస్వామ్యం అంటే అంతకంటే గౌరవం. ప్రజాస్వామ్యం అంటే ఎప్పుడో కూని అయిపోయింది రాష్ట్రంలో. తర్వాత కోర్టుల మీద, న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేకుండా ఈ రోజు న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆదేశాలను, మార్గదర్శకాలను కూడా పాటించకుండా ఈ రోజు పోలీసు వ్యవస్థ ఉంది అంటే ఇంకా ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేది అర్థం కానటువంటి విషయం. ఈ భవిష్యత్తులోనైనా కూడా లా అండ్ ఆర్డర్ను కాపాడే విధంగా చర్యలు తీసుకోండి. ఎన్నో నేరాలు ఈ రాష్ట్రంలో జరిగాయి, ఎన్నో మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయి, ఎన్నో రకాలైనటువంటి స్మగ్లింగ్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, గంజాయి కేసులు, సారా కేసులు అన్ని ఎన్నో విచ్చలవిడిగా జరుగుతున్నా కూడా వాటన్నిటి మీద ఎక్కడా కూడా ఫోకస్ చేయడంలా. ఓన్లీ ఒకటే, పోలీసులు సోషల్ మీడియాలో ఎవడైనా పోస్టులు పెడితే వానికి పెద్ద పనిష్మెంట్. జగన్మోహన్ రెడ్డి వేడుకలు జరిగితే వాడిని పెద్ద పనిష్మెంట్, వానికి వీధుల మీద నడిపించడము, వాళ్ళని కొట్టడము, తిట్టడము, థర్డ్ డిగ్రీ మెథడ్ ప్రదర్శించడము ఇవన్నీ జరుగుతుంది. మరి ఎందుకోసం ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు ఈరోజు పోలీసు వ్యవస్థ పాల్పడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇలాంటి సంఘటనలు నిజంగానే ఇలానే జరుగుతూ పోతూ ఉంటే ఏదో ఒక రోజు పోలీసుల పైన కూడా తిరుగుబాటు వచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉత్పన్నమయ్యే విధంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. తెల్లవారుజామున వేరబల్లి మండలంలో నిర్వహించిన మెరుపు దాడిలో 61 లక్షల విలువైన ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కొందరు స్థానికులు తమిళనాడు స్మగ్లర్లతో చేతులు కలిపి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టిన క్రమంలో వేరబల్లి మండలం కొరవపల్లి, ఉప్పరపల్లి రోడ్లోని దేవదాసి చెరువు వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుండి A1 క్వాలిటీ కలిగిన 18 ఎర్రచందనం దొంగలను స్వాధీనపరుచుకున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ సుమారు 62 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గత 1 వీక్ నుండి మన ఆర్ఎస్టీఎఫ్ టీం వాళ్ళు దీని మీద ఆపరేట్ చేసి ఎక్కడెక్కడ ఈ రెడ్ శాండర్స్ ని కొడుతున్నారో అవన్నీ కూడా మానిటర్ చేయించి వాళ్ళు స్మగ్లింగ్ చేసి తరలిస్తున్న సమయంలో ఒక ఇన్నోవా కార్ అండ్ ఒక బైక్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. మల్టిపుల్ ముద్దాయిలు ఉన్నారు, అందులో ఇద్దరిని క్యాచ్ చేయగలిగాము. వాళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ముఖ్యమైన వ్యక్తి రాయచోటికి సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం. ఇందులో 18 లాగ్స్ మనం సీజ్ చేయడం జరిగింది. 18 లాగ్స్ వెయిట్ వచ్చి 617 kgs, దాని విలువ వచ్చి 6,17,000. అండ్ దీనిలో ఇది ఏ గ్రేడ్ క్వాలిటీ ఎర్రచందనంగా గుర్తించాం. ఈ రెడ్ శాండర్స్ అనేది మనకి ఒక క్యాన్సర్ లాగా, స్మగ్లింగ్ అనేది ఒక క్యాన్సర్ లాగా తయారైంది. మల్టిపుల్ టైమ్స్ ఈ తమిళనాడు నుండి వచ్చిన కూలీలు కానీ లేదంటే మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్టర్స్, లాజిస్టిక్స్ పర్సన్ వాళ్ళకి ఎన్ని మల్టిపుల్ కేసెస్ పెట్టినా కూడా సరైన డిటరెన్స్ రాకపోవడం కారణంగా త్వరలో వాళ్ళందరి మీద కూడా మల్టిపుల్ రిపీట్ అఫెండర్స్ అందరి మీద కూడా పీడీ యాక్ట్స్ అండ్ ఎక్స్టర్న్మెంట్ కూడా ప్రపోజల్స్ ఇనిషియేట్ చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మార్నింగ్ అవర్స్ లో వీరబల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్యాచ్ చేయడం జరిగిందండి. ఎగ్జాక్ట్ విలేజ్ కురుపల్లి విలేజ్ దగ్గర క్యాచ్ చేయడం జరిగింది. నర్సాపురం గోగులమ్మ తల్లి ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 14 నుండి 19 వరకు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు 32 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంజాబ్, హర్యానా, యూపీ, తెలంగాణ, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతీ యువకులు టీంలు జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పద్మజాబాల, వేర్ల వెంకయ్య, ఏవి కృష్ణారావు, జయరాసు, ఎస్ రాసు, కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 25-26 సంవత్సరానికి సంబంధించి ఇక్కడ నర్సాపూర్లో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో స్త్రీల విభాగం నుంచి పురుషుల విభాగం దాదాపుగా 40 టీంల వరకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. 15 నుంచి 20 తమిళలోనూ అలాగే పురుషులు 15 నుంచి 20 టోటల్ ఆల్ టుగెదర్
30 నుంచి 40 టీంల వరకు రెండు విభాగాల్లో కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించడానికి మా అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ పిలిపించి ఆడిపించడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క పోటీలు కొత్తపల్లి వారి సోదరుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా గత 22 సంవత్సరాల నుంచి కూడా జాతీయ స్థాయిలో పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఏ విధమైన వేరే చెడు అలవాట్లకు లోను కాకుండా ఈ యొక్క కబడ్డీ చూసి మంచిగా ఉండాలన్న ఆలోచనతో వారి యొక్క ఆలోచన విధానానికి అసోసియేషన్ తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చాలా బాగా నిర్వహించాలని మా ఆలోచన. సందర్భంగా గోగులం తల్లి ఉత్సవ కమిటీ ద్వారా మనం ప్రతి సంవత్సరం ఇక్కడ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు మనం స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలు ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. ఈసారి కూడా అంటే 26వ సంవత్సరంలో జనవరి 14 to 18 మళ్ళీ సేమ్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఇక్కడ చేయటం జరుగుతుంది. దాంట్లో ఇంచుమించు మెన్ 15 నుంచి 20 కానీ ఉమెన్ 15 నుంచి 20 కానీ ఉమెన్ కలిపి 30 టీమ్స్ ఇక్కడ గ్యారంటీగా ఇక్కడ ఆడటం జరుగుతుంది. మరి మా కమిటీ సభ్యులు చాలామంది డోనర్స్ వాళ్ళ సహకారంతో మేము దీన్ని బాగా చేయటం జరుగుతుంది. మరి ఒక చిన్న శాడ్ ఎప్పుడూ కూడా మనల్ని బాగా చూసే మన అడ్డాల రాధాకృష్ణ గారు మొన్నే పోయారు. ఆయన ఈ ఫుడ్ అయ్యి చాలా బాగా చూసుకునేవారు. ఆయన కూడా మేము ఈ సభాముఖంగా మా ఇది సంతాపం చేసుకుంటున్నాం. చాలా సక్సెస్ఫుల్గా ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని బాగా ఆదరించాలని, సంక్రాంతి టైంలో ఎలాంటి చెడు వ్యసనాలకి గురి కాకుండా ఇంచుక ఫ్యామిలీస్ తోటి వచ్చి కబడ్డీ చూసుకునే అవకాశం మా గోగులం తల్లి ఉత్సవ కమిటీ చేస్తుంది. కాబట్టి దీన్ని మీరంతా కూడా సక్సెస్ చేయాలనేసి ఈ సభాముఖంగా మీకు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.